42వ అధ్యాయం 16 వచనం చదవండి. యెషయా 42:16 వారు ఎరుగని మార్గమున వారిని తీసుకొని వచ్చారు, వారి ఎరుగని త్రోవలను వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక కార్యములు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదంట. చీకటినేమో వెలుగుగా చేస్తాడంట, వంకర త్రోవలనేమో చక్కగా చేస్తాడు. వంకర త్రోవలను చక్కగా చేస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. మనంతా చీకటిలో ఉంటే వెలుగు విడుదలగా చేశాడు. మనందరం వంకర త్రోవల్లో ఉంటే చక్కని మార్గాల్లో సరైన మార్గాల్లోకి నడిపించాడు. ఈ అధ్యాయం మొత్తం 42వ అధ్యాయం మొదటి నుంచి చూస్తా ఉంటే ఆలోచనలోనేమో వృద్ధివారి కళ్ళు తెచ్చారంట, తర్వాత చెరసాలను చేరుకొని తీసుకుని వచ్చారంట, తర్వాత ఇంకా అంటాడు కదా 12వ వచనంలో 13వ వచనంలో 12వ వచనాలు 13వ వచనం చూస్తే ఆయన్ని స్తోత్రాన్ని ప్రచురణ చేసేట్టుగా ఉండాలంట. తర్వాత 10వ వచనం చూస్తే క్రొత్త గీతం పాడేవాళ్ళుగా ఉండాలంట. తర్వాత యోధులాగా శూరులాగా బయలుదేరాలంట. పర్వతాలని కొండల్ని పాడు చేస్తారంట ఆయన. ఇంకా చెప్తున్నాడు అన్నిటినీ నదులు సముద్రాలు ఆరిపోజేస్తానంటున్నాడు. ఇటు వారిని తీసుకుని వచ్చి వారి త్రోవలను వెలుగుగా నడిపిస్తా ఉంటున్నాడు, వంకర త్రోవల్ని చక్కగా చేస్తాడు. ఇవన్నీ మన జీవితాల్లో దేవుడు నెరవేర్చిన కార్యాలు. మనందరూ కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు వంకర త్రోవల్లో ఉన్నాం, కానీ ఇప్పుడైతే చీకటి నుంచి వెలుగుగా మార్చు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడుదల మనం విడుస్తున్నా కూడా, మనం దేవుడిని విడిచిపెట్టినప్పుడు కూడా, మనం మందిరాలను విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టలా. ఎందుకనే యోహాను సువార్త 14:18 చక్కటి మాట చూద్దామండి. యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథలుగా విడువను, నీ యొద్దకు వస్తును. చాలు, మిమ్మల్ని అనాథలుగా విడవను, అనాథలుగా విడవను అంటున్నాడు. ఈరోజు ఎవరైనా చెప్పగలరా ఈ మాట? నిన్ను నేను అనాథగా విడిచిపెట్టను అని చెప్పగలరా? ఒక తండ్రి కుమారుడితో అనగలరా? అనలేడు. ఎందుకంటే తండ్రి చనిపోతే విడిచిపెట్టినట్టే. ఈ లోకంలో ఒక భర్త, భార్య, లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు ఈరోజు ఎవరు కూడా చెప్పలేరు అనాథలుగా విడిచిపెట్టు అని. కానీ దేవుడైతే అంటున్నాడు కదా, మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టాను. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడిని కాదు. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం ఒక్కోసారి, అయ్యో దేవుడు నన్ను వదిలిపెట్టాడే, దేవుడు నా పక్షాన కార్యాలు చేయట్లేదే, దేవుడు నన్ను వదిలిపెట్టాడే అని సియోను కుమారు అంట అనుకుంటుందంట. యెషయా 49:14 యెషయా గ్రంథం 49. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను కుమారి అనుకుంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు. ఆయన మర్చేవాడు కాదు. స్త్రీ అన్న తన గర్భాన్ని పుట్టిన బిడ్డని కరుణింపకుండా తన చంటి పిల్లని ఆమె మంచిది, కానీ నేను మాత్రం నిన్ను నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మర్చిపోను. కానీ మనం అనుకుంటాం దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నాకేందుకు వస్తుంది కష్టం, నాకేందుకు ఈ బాధ వస్తుంది, నాకేందుకు ఈ శ్రమ వస్తుంది, నాకేందుకు నా కుటుంబానికే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టను. మనం నిద్రపోతాం, కానీ ఆయన మాత్రం అంటే నిద్రపోడుతా. ఇశ్రాయేలును కాపాడేవాడు 2:4 వచ్చిన చూస్తే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కాడు, నిద్రపోడు. మనల్ని కాపాడేవాడు కొనుక్కోడు, నిద్రపోడు. అంటారు కదా, బయట ప్రవర్తన వచ్చి మీ దేవుని ప్రార్థన ఏంటంటే అంటా ఉంటారు, మా దేవుడు నిద్రపోతున్నాడేమో, మా దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడేమో అని అనుకుంటా వస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది ఆ విషయాల్లోనే ఉంటా ఉంటారు. మన దేవుడు అయితే యేసుక్రీస్తు అయితే విడవడు, ఎడబాయడు, కొనుక్కడు,
ఈరోజు ప్రతి విషయాన్ని కూడా విడవకుండా కాచి కాపాడుతాడు, బలపరుస్తూ ఉంటాడు. విడువని దేవుడు, విడువని ఏ స్థితిలో విడవలా మనం, ఏ స్థితిలో విడవలా చూద్దామండి. ఇంతకుముందు ధ్యానం చేస్తాం, కర్ల ధ్యానం చేద్దాం. ఎత్తురా 9వ అధ్యాయం 9వ వచనం. ఎత్తురా 9:9 నిజముగా మేము దాసులమైతే అయితే నా దేవుడు అయిన నీవు నా దాస్యంలో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజులైన మాకు దయ కనపరిచి మేము తప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలం తిరిగి బాగు చేయటకును యోధా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించుతుంది. గొడవలు కనుక మనం అనుకుంటాం కదా, గొడవలు ఏంటంటే ఐగుప్తు దాస్యంలో రుచికట్టలేదని అనుకుంటా ఉంటాం. ఐగుప్తు దాస్యంలో రుచికట్టలేదేమో, ఐగుప్తు దాస్యం నుంచి విడిచిపెడితే తర్వాత ఇంకా ఏమీ కాలేదులే అని అనుకుంటా ఉంటాం. నిజంగా ఐగుప్తు కింద 430 సంవత్సరాలు బాధితులుగా ఉన్నాం. ఆ ఫరో రాజు కింద, ఐగుప్తు రాజు కింద, ఐగుప్తు దేశంలో బానిసత్వంగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. బానిసలుగా ఉంటే దేవుడు విడిపించాడు. ఆ రోజు వారి వరణ ఆలోచించి విడిపించిన తర్వాత మరలా కానాలు చేరిన తర్వాత మరలా దాచానికి పోయాడు. మనం అనుకుంటా ఉంటాం ఐగుప్తు నుంచే విడిచిపెట్టాడని అనుకుంటా ఉంటాం, కానీ తర్వాత కూడా మరలా దాస్యం కింద పోయాడు. ఫిలిస్తీన్ కింద, మాదీని కింద, పారదీశం కింద, బబులోని కింద మరలా 75 సంవత్సరాల దాకా దాస్యం కింద పోయారు. ఆయన దాస్యంలో ఉన్నారు. వారి యొక్క రాజుల కింద, దాస్యంలో కాడి కింద మగ్గుపోతూ ఉన్నారు. అందుకనే ఈ ఎజ్రా రాసుకుంటూ అంటున్నాడు కదా, నిజముగా మేము ఐగుప్తుకే కాదు, ఐగుప్తు నుంచి విడిచిపెట్టిన తర్వాత కూడా మరలా కొంతమంది రాజులకి బానిసత్వంగా ఉన్నారు. నెబుకద్నెజరు 70 సంవత్సరాలకు పరిపాలించిందట. ఇశ్రాయేలుని చెరపట్టుకుని పోయాడు. ఇశ్రాయేలు చెరపట్టుకుని పోయి 70 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉపయోగించుకున్నాడు. ఐగుప్తు బానిసత్వమే కాదు, ఇంకా బబులోను బానిసత్వం, రోమీయుల బానిసత్వం, తర్వాత మాదీయులు, పారసీక దేశములు, లేకపోతే ఫిలిస్తీయులు, రకరకాల బానిసత్వం కింద ఇశ్రాయేలు బాధపడుతూ ఉంటే ఏం చేశాడంటే ఆయన విడవలేదంట. నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి, ఏం చేశాడంటే దయ కనపరిచాడు. మనం కూడా అనుకుంటాం కదా, బాప్తిసం తీసుకోమని, దాంతో రక్షణ పొందిన తర్వాతనే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చామని అని అనుకుంటా ఉంటాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నెబుకద్నెజరు బానిసత్వం కింద, బబులోను దాస్యం కింద, మాదీయుల దాస్యం కింద, ఫిలిస్తీన్ల దాస్యం కింద, పారదీశపు దాస్యం కింద మగ్గిపోతూ ఉంటున్నాం. బాప్తిసాలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా చెడు అలవాట్లే, ఇంకా చెడు లోకాలే, చెడు తలంపులే, ఇంకా వ్యసనాలే ఐగుప్తే కాదు, ఇంకా రకరకాల దాని కింద బానిసత్వంలో ఉంటే ఆయన విడిచిపెట్టిన దయ చూపించాడట, కృప చూపించాడట, చెప్పలేనట్టు ఐగుప్తు దాస్యమే కాకుండా ఇంకా బబులోను దాస్యం కింద కూడా మమ్మల్ని విడిపించారు, ఫిలిస్తీన్ల దాస్యం కింద కూడా విడిపించారు, మాదీయుల దాస్యం కింద కూడా మమ్మల్ని విడిపించారు, పారసీక దేశపు దాస్యం కింద కూడా మమ్మల్ని విడిపించారు. ఆయన ఎంత గొప్ప దేవుడు, గొప్ప రాజు. రకరకాల బానిసత్వంలో ఉన్నాం. ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం చెప్పండి. మనం ఎటువంటి బానిస ముందు చదువుకున్నాం. మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం? పాపానికి బానిసత్వంలో. యోహాను సువార్త 8:34 ప్రకారం మనందరం కూడా పాపానికి బానిసత్వం, పాపానికి దాసులు. గలతీ 4:3 ప్రకారం సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి, ఈ లోక బలవాట్లకి, మూఢాచారాలకు దాసులు కావచ్చు. అదే గలతీ 4:8 ప్రకారం దేవుడు కాని వారికి దాసులు, దేవుడు కాని వారికి విగ్రహాలకి దాసులుగా ఉన్నాం. తర్వాత 2 Petrus 2:19 ప్రకారం భ్రష్టత్వానికి
దాసులు కావాలి. భ్రష్టత్వానికి, భ్రష్టత్వానికి, నిలోకపు అసూయ, ఈర్ష్య, ద్వేషాలకి దాసులుగా ఉంటున్నాం. భగవంతుడు గారు మొదలుకొని 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మనుషులకే దాసులుగా ఉన్నాం, మానవులకే దాసులుగా ఉన్నాం. భగవంతుడు గారు తీర్థకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నిలోకపు దుర్మార్గం, నిలోకపు దుష్టత్వానికి దాసులుగా ఉన్నాం. దాసులు మగ్గుకుంటూ ఉంటుంది. ఇటువంటి దాస్యాలన్నింటిలో నుంచి ఆయన అటువంటి దాస్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఆయన విడిచిపెట్టినా కూడా ఆయన మాత్రం మనం విడవకుండా ఏం చేశారంటే దయ చూపించాడు, కృప చూపించాడు. ఎక్కడి లేనట్టు ఏమని స్థుతించాలి, ఏమని ఆనందించాలి. ప్రభా రకరకాల పరిస్థితుల్లో రకరకాల దాస్యాలకు ఉంటే నన్ను విడిచిపెట్టలేదు ఆయన. ప్రభా పాపానికి దాస్తుంది ఆయన, భ్రష్టత్వానికి దాస్తుంది ఆయన, మూఢాచారాలకు సాంప్రదాయాలకు దాస్తుంది ఆయన. ప్రభా అంత మాత్రమే కాదు ఆయన మనుషులకి దాస్తుంది ఆయన. ప్రభా దుర్మార్గకి, దుష్టత్వానికి దాసుని ఆయన, భ్రష్టత్వానికి దాసుని ఆయన. అటువంటి స్థితిలో నన్ను విడిపించావు, నీ విడగా చేసుకున్నావు, నీ బంధువులను చేర్చావు, నిన్ను ఆనందించి విడగా చేసుకున్నావని ఆనందించావు. ఏ స్థితిలో విడిచిపెట్టదంటే దాస్యంలో ఉంటే విడిచిపెట్టాలి, దాస్యంలో ఉంటే విడిచిపెట్టాలి. అంటే ఎందుకు విడలేదు ఆయన. మనం దాస్యంలో ఉన్నా కూడా, ఆయన నుంచి దూరంగా ఉన్నా కూడా, ఆయనకి దూరంగా పోయినా కూడా ఒకప్పుడు దగ్గరగా ఉన్నాం, మరలా అంగీకరించిన తర్వాత కూడా మరలా బానిసలుగా పోతూ ఉంటుంటే ఆయన ఇంకా ఎందుకు విడిచిపెట్టలేదు. ఒక 3 విషయాలు ధ్యానం చేసుకుని ఆరాధనలో ప్రవేశిస్తాం. మొదలుగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 31:3. ఇర్మియా 31:3. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకు విడవల? ఎందుకు భ్రష్టత్వానికి పోయినా, దుర్మార్గతకు పోయినా, ఆయనకు దూరంగా ఉన్నా, పాపానికి బానిసలుగా ఉన్నా, మనుషులకి దాసులుగా ఉన్నా, సాంప్రదాయాలకి మూఢాచారాలకి దాసులుగా ఉన్నా, దుర్మార్గతకి దాసులుగా ఉన్నా ఎందుకు విడిచిపెట్టలేదంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ పడవలేదు. ఒక సముద్రం దగ్గర పోయి సముద్రంలో లోతు ఎంతో పెంచుతా ఉన్నాం. చెప్పండి, ఎంత లోతుందో తెలియదు. ఎవరో కనుక్కోవడం కూడా పెరుగుతుంది. సముద్రపు పడవలతో కనుక్కున్నారా, వెడల్పుతో కనుక్కున్నారా? దేనికి కూడా ఆ పడవ తెలియదు, వెడల్పు తెలియదు, ఎత్తు తెలియదు. ఆ లోతు ఎంతో తెలియదు. అంతకంటే నిర్ణయమైన ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణ ప్రేమ, తాత్కాలిక ప్రేమ కాదది. శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, త్యాగ సహిత ప్రేమ, విడువని ప్రేమ, కలవని ప్రేమ. అటువంటి ప్రేమ చూపించాడు కాబట్టి వీళ్ళను విడిచిపెట్టాలి. లోకంలో మనకి ఎవరన్నా ఉపకారం చేస్తే ప్రేమిస్తాం, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తాం. ఆయన ప్రేమ అయితే మనం ప్రేమించకపోయినా ప్రేమిస్తాం. అగాపే ప్రేమ. ఏమీ ఆశించే ప్రేమ కాదు. నువ్వేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలి, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం కావాలి, అటువంటివి కాదు. ఈ లోకంలో అట్లా ఉంటుంది. ఆయన ప్రేమ అయితే మనం ఏమి ఇయ్యకపోయినా సమస్తము ఆయనదే. ఈ లోకము సృష్టి మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయనదే. కానీ ఆయనే మర్చిపోతాం, అయినా కానీ ప్రేమించాడు. ఆ కలువరి శిలువలో ప్రేమించాడు కాబట్టి నీ కోసం, నా కోసం ఆ శిలువ రక్తాన్ని కార్చాడు.
విధంకు దారులుగా ఆ రక్తపు దారంలో మన ప్రతి పాపాన్ని కడిగాడు, శుభ్రపరిచాడు. శాశ్వతమైన ప్రేమ, ఏమీ ఇవ్వకపోయినా. నాకు తెలిసి ఒక ఇద్దరు స్టూడెంట్లు నా స్టూడెంట్ వాళ్ళు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం చదువుకున్నారు జగ్గేపేటలో. వాడికేమో బ్యాంక్ జాబ్ వచ్చింది, ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికేమో ఎక్కడ వచ్చిందంటే కాలేజీలో లెక్చరర్ చేస్తాం. మరి పరిస్థితుల వల్ల ఇద్దరు ఏం చేశారంటే ఇద్దరు ఒకే క్లాసు ఒకే తరగతి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రేమించినప్పుడైతే ఏది కావాలంటే అది ఆ అమ్మాయికి తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయికి జాబ్ రాకముందు, ఆ అమ్మాయి ఖాళీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏదంటే అదే, ఎంత జీతం వస్తే అంత ఆ అమ్మాయికే ఖర్చు పెట్టేవాడు, ఆ అమ్మాయికే ఖర్చు పెట్టేవాడు. చివరికి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు కులాలు వేరు, మతాలు వేరు, అయినా కానీ పెళ్లి చేసుకున్నారు. ధైర్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిలో నాన్నకి జబ్బు చేసింది. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. మరి వాళ్ళ నాన్న బాగోకుంటున్నాడు. సర్లే కావాలంటే చూడు అని అన్నాడు డాక్టర్. ఒకసారి హాస్పిటల్ ఉంటే వాళ్ళ నాన్నకి గుండెకు చెక్కింగ్ చేయాలని, దగ్గర గుండె ఆపరేషన్ చేయాలని 10 లక్షలు ఖర్చు అవుతారు. అమ్మాయి ఉంది కదా, అబ్బాయితో నీకు జాబ్ వస్తుందిగా లోన్ తీసుకుంటే ఆ అబ్బాయి లోన్కు అప్లై చేశారు కదా, లోన్ రావాలి. లేకపోతే ఏం చేశారంటే, మరి ప్రేమించిన భార్య తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు. ఏం చేశారంటే ఆ అబ్బాయి బ్యాంకులోనే జాబ్ కాబట్టి బ్యాంకులోనే 10 లక్షలు దొంగతనం చేశారు. ఎవరి కోసం? ప్రేమించిన భార్య కోసం 10 లక్షలు దొంగతనం చేశాడు. భార్యకి తెచ్చిచ్చాడు. ఇవ్వ డబ్బులు ఆపరేషన్ చెప్పి మీ నాన్నకి. అమ్మాయి 10 లక్షలు తీసుకుంది. అడగలా ఎట్లా వచ్చినాయి అడగలా, ఎక్కడి నుంచి తెచ్చామని అడగలా, డబ్బులు వచ్చినాయిగా చాలా అవుతుంది. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించింది. వాళ్ళ నాన్న బాగయ్యాడు, ఇంటికి వచ్చాడు. చివరికి ఏం జరిగిందంటే ఆ అబ్బాయి దొంగతనం చేసేలా అర్థమైపోయింది. అందరూ ఆ వీడియో ఫుటేజ్ సీసీ కెమెరాలు చెక్ చేశారు. దొంగలు ఆ బ్యాంక్ లో ఉద్యోగం చేసింది. వెంటనే ఆ అబ్బాయిని సస్పెండ్ చేశారు. జైల్లోకి తీసుకెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం చూడటానికి కూడా అలా ఎంత కఠినాత్మకంటే ఆ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి తండ్రి కానీ, ఆ అమ్మాయి తరపున కానీ ఎవరు కూడా చూడటానికి కూడా అలా. కోర్టులో కేసు వచ్చింది, ప్రూఫ్ వచ్చింది. నువ్వే దొంగతనం చేసావా? అవును నేనే. 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జైల్లో వేయండి. ఎవరు రాలా విడిపించడానికి? లాయర్లు రాలా, డబ్బు లేవు. అమ్మాయి పట్టించుకుందా? పట్టించుకోవాలా. జైల్లోకి వెళ్ళాడు. చివరికి ఏం జరిగిందంటే 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఆ ఉద్యోగి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి అంతా వేరే వాళ్ళని వాళ్ళ తండ్రి చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చూడండి ఎంత బాగు. చూడండి, డబ్బులు వచ్చినంత మటుకు రాస్తుంది. డబ్బులు సహాయం పొందవలసింది ఎంతవరకు పొందాలో అంతవరకు పొందుకుంది. తన కోసమే, తన తండ్రి కోసమే. ఆ అబ్బాయి దొంగతనం చేశాడు. 10 లక్షలు తెస్తే ఆ అబ్బాయి జైలుకు పోయిన తర్వాత, ఆ అబ్బాయి కోర్టుకు పోయిన తర్వాత ఒక లాయర్ని పెట్టి కేసు వాదించకుండా, విడిపించకుండా అట్లే ఉంచి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసుకుంటారు. అది ఈ లోకపు ప్రేమ. ఈ లోకంలో ప్రేమ అట్లా ఉంటాయి. నీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడే, నీ దగ్గర అందం ఉన్నప్పుడే, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే ఎవరు నిన్ను ప్రేమించరు. అది ఈ లోకపు ప్రేమ అయితే మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ నీ మీద నా మీద ఎంతగానో చూపిస్తున్నాడు ఆయన. మనం ఏమి చేయకపోయినా, అసలు దేవుడు ఎవరు అని ఉన్నా కూడా ఆయన తృణీకరించిన, ఆయనకు దూరమైన ఆ కల్వరి ప్రేమ శాశ్వతమైన ప్రేమతో విడవకుండా కూడా ప్రేమిస్తున్నాడు. శిలువలో బలయ్యాడు, రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. శాశ్వత ప్రేమ చూపించి విడవట్లా ఆయన. ఎంత గొప్ప దేవుడు నాయన. నీలోకపు ప్రేమనైతే విడిచిపెట్టే ప్రేమ గొప్ప. నువ్వైతే విడవని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా. నన్ను విడవట్లేదయ్యా నువ్వు. నేనంత దుర్మార్గునైనా ఎన్నిసార్లు నీకు ఆయాస్కరంగా చూపించిన. అందుకనే యాకోబు అంటా ఉంటాడు. 2 యెషయా గ్రంథం 44:21
జాలను నిన్ను మరవలేదు. మనమైతే మర్చిపోతా ఉన్నాం. ఆదివారం వస్తే ఒకసారి శనివారం ఉపవాస ప్రార్థన కూడా మర్చిపోతాం, శుక్రవారం ప్రార్థన మర్చిపోతాం, బుధవారం ప్రార్థన మర్చిపోతాం, ఆదివారం ప్రార్థన కూడా మర్చిపోయి ఇక ఆదివారం అన్నట్టు ఉంటాం. మనసన్నది ఆయన అయితే ఈ పరిస్థితులు కూడా మర్చిపోడు. ఎందుకని మర్చిపోడంటే చెప్పడం ఎందుకని మర్చిపోడు? శాశ్వతమైన ప్రేమతో విడవట్ల శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. వా అందుకే నువ్వు ఆరాధిస్తున్నావయ్యా, అందుకే నేను స్తుతిస్తున్నానయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. అంటే ఆ ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మనుష్య రూపంలో పుట్టాడు, ఇలాగోలకు రిక్తులుగా వచ్చాడు. దేవుని దగ్గర ఇప్పుడు పార్శ్వంలో కూర్చోడానికి ఇష్టపడ్డా ఆయన నీ కోసం నా కోసం తగ్గించుకుని ఇలాగోలో వచ్చాడు. పిలిపి 2:7 వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మనుషుల పోలిక విడవలేదు. దేవుడైంది కూడా, పరలోక రాజ్యమైంది కూడా, పరలోక రాజ్యానికి అధిపతి అయింది కూడా మనుషుల పోలిక పుట్టాడు. మనుషుల పోలిక పుట్టాడు. మనుషుల పోలిక పుట్టినే అర్థమైంది. చీమల గుంపు రైల్లో పోతున్నాయంట, రోడ్డు మీద రైల్లో పోతున్నాయంట. రైల్లో పోతున్నాయంటే అటు నుంచి ఒక చిన్న తాకు వస్తుందంట. చివరికి ఎవరు తెలుసా? చివరికి సౌండ్ పెడితే డాక్టర్ వచ్చింది మా మీద ఎక్కిపోతారు తెలుసా? తెలియదు. అందులోకి ఏమైందంటే ఒక క్షేమ రూపంలోకి వెళ్ళి చెమల అటు నుంచి డాక్టర్ వస్తుంది, తప్పుకోండి క్షేమ రూపంలోకి పోయి క్షేమ భాషలో మాట్లాడితేనే అవి కప్పుకుంటాయి, అవి పక్కన దొరుకుతాయి. మరి క్షేమ రూపంలోకి పోవాలంటే ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరికి సాధ్యం కాదు. చెప్పలేదు. డాక్టర్ వచ్చింది, అన్ని చేయాలి కూడా చనిపోయింది. ఈరోజు ఆ విధంగానే మనుషులందరూ కూడా పాపంలో ఉంటుంటే మరి ఎవరు చెప్పట్ల? మనుషులలో పుట్టి వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఏ దేవుడు కూడా మనుషులలో పుట్టారు కానీ పాపాలు చేశారు, పాపంలో జీవించారు, పాపంతో నిండిపోయారు. వాళ్ళు కూడా పాపంలో మునిగిపోయారు. మరి ఈ పాపి అయిన మానవుని రక్షించడానికి ఎవరు సమర్థుడు అంటే యేసు క్రీస్తే. ఆయనే మనుషులలో పుట్టి ఇదిగో నేను మీ కొరకు చనిపోతున్నా, మీరందరూ అగ్నిగుండం నుంచి తప్పించబడండి, నరకం నుంచి తప్పుకోండి, నేను మీ కొరకు బలి అవుతున్నాను. మనుషుల పోలిక వచ్చాడు, మనుషుల భాషలో మాట్లాడాడు, మనుషుల దగ్గర సంచారం చేశాడు, మనుషులతోనే నివసించాడు. ఏ పాపం కూడా చేయలా, పాపంలో పిలవబడ్డ పాపం వండల పవిత్రుడిగా జీవించాడు. నా కొరకయ్యా యుక్తుడిగా చేసుకున్నావు, నా కొరకయ్యా ప్రభా అమూల్యమైన రక్తాన్ని కాల్చావు, నిష్కల్మషమైన గొర్రెల రక్తాన్ని కాల్చావు. ఎన్ని బంగారాలు కొనుక్కోలేదయ్యా. ఒకటి మిత్రులు 18-19 ప్రకారం అమూల్యమైన నిష్కల్మషమైన గొర్రెల రక్తంతో, అమూల్యమైన రక్తంతో మన పాపాలని కడిగి శాశ్వత ప్రేమ చూపించి మీరు రాజ్యాన్ని చేర్చుకున్నారు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదా? విడవని దేవుడిని ఆరాధిస్తారు. మొదటిగా శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. ప్రేమించండి. నెహెమ్యా 9:31 నెహెమ్యా 9:31 అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటుంది. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. మహోపకారిగా ఉంది, మహోపకారిగా ఉండి విడిచిపెట్టదు. ఎందుకంటే ఆయన కృప కనికరము గల ఆయన ఎటువంటి వాడు? ఒకటోదేమో శాశ్వత ప్రేమతో ప్రేమించాడు, విడిచిపెట్ల. రెండవది మహోపకారి. ఉపకారంలో కల్లా గొప్ప ఉపకారం. ఎవరిని ఉపకారం చేసింది చెప్పండి? అందరికీ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, నలుప తెలుప లేదు, దేశ భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, ఉన్నోళ్ళు లేనోళ్ళం లేదు, ఐశ్వర్యం
నీతిమంతులు అడుక్కునే వాళ్ళం లేదు. అందరికీ 149 కొంచెం 149:9 యెహోవా అందరికీ ఫలానా వాళ్ళకి ఈరోజు మనుషులు వాళ్ళకున్న జ్ఞానాన్ని చెప్పి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ దేవుడు మా దేవుడు కాదులే, మా దేవుళ్ళే మీ దేవుళ్ళే మాకు కాదు అంటున్నాడు. ప్రతి ఒక్క మనిషికి ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తే దేవుడు. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కోసం బలయ్యాడు ఆయన. ఈరోజు ఎంతో మంది సాక్షులుగా నిలబడ్డారు, సాక్ష్యాలు చెబుతున్నారు. బ్రాహ్మిన్స్ నుంచి, వైశ్యుల నుంచి, తర్వాత రకరకాల కులాల నుంచి, రెడ్డిస్ నుంచి, చౌదరీస్ నుంచి ఎంతో మంది సాక్షులుగా ఉంటున్నారు, తెలుసుకున్నారు. అందరికీ ఉపకారం, మహోపకారం ఆయన. ఇప్పుడు నేనైతే ఏం ఉపకారం చేయగా, ఏమీ ఉపకారం చేయలేదు ఆయన. నువ్వైతే నాకు ఉపకారం చేస్తున్నా. నేను దుష్టత్వంలో ఉన్నా కూడా దుష్టిలో కూడా అంట తెలుసుకుందాం. లోకస్వార్త 6:35 వచ్చింది. లోకస్వార్త 6:35. మీరైతే ఎట్టివారిని కూర్చేయను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, నేను చేయుడు, అప్పు ఇయుడు, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతులు కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి దుష్టుల ఎడలవాడు, దుష్టత్వంతో ఉన్నవాడు, కృతజ్ఞత లేని వారిని కూడా ఉపకారం చేస్తున్నాడు ఆయన. అందరి కొరకు రక్తం మార్చాడు ఆయన. సూర్యునిచ్చాడు, సూర్యుని ఎండ అందరికీ వచ్చింది. పలానా వాళ్ళకి గాలి అందరికీ గాలి వచ్చింది. ఇది పలానా కులం వాళ్ళకే ఈ గాలి, లేదా పలానా దేశం వాళ్ళకి అలా ప్రపంచం మొత్తానికి ఒకటే గాలి, ఒకటే ఎండ, ఒకటే చంద్రుడు, ఒకటే చీకటి, అంత సమానం. వర్షాలు కూడా అందరికీ, నువ్వు తక్కువడివి, నువ్వు ఎక్కువడివి, నువ్వు గొప్పడివి, లేదా నువ్వు అంతరాడివి అన్నా అందరూ సమానమే. అడుక్కున్నవాడిని కోసిన రక్తమే వచ్చింది, ఆ రక్తం ఎర్ర రంగులోనే ఉంటుంది. కోటీశ్వరుని కోసినా కూడా రక్తమే వచ్చింది, ఆ రక్తం కూడా నేను కోటీశ్వరుని కదా నాకు పచ్చగా ఉంటుంది ఉండదు. అందరికీ రక్తం ఉండదు. ఆయన అందరికీ ఉపకారం. దుస్తుల ఎడలు కూడా కృతజ్ఞత లేకపోయినా కూడా ఆయన ఉపకారం చేసేది, అందరికీ ఉపకారము చేసేది. అందుకే నేను ఒక చక్కటి పాట రాస్తాను. ఎందుకంటే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆయన చేసిన ఉపకారాలకి ఏమీ ఎక్కర్లా కానీ అప్పటి మనసు లేకుండా, అసలు ఈర్ష ద్వేషం లేకుండా విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకిస్తే చాలు, నువ్వేమి ఎక్కర్లా. అంత ఉపకారం చేశాడు. అంత ఉపకారం చేసిన దేవుడు
మర్చిపోతున్నాం చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం. ఆయన మితిలేని ఉపకారంట, అందరికీ ఉపకారంట. ఆయన ఉపకారాన్ని ఏమిచ్చినా కూడా చాలు, ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేదు. ఆ గొప్ప దేవుని ఉపకారం. తాగుబోతాడు మందిరం దగ్గర నివసిస్తున్నాడు, మందిరం పక్కన అయిందంట. ఆ తాగుబోతాడప్పుడు మందిరం దగ్గరకు వచ్చి మెట్ల మీద రోజు ఆ బిల్డింగ్ అనేది అట్లా పెట్టి అట్లా వస్తున్నాడంట. పాప పాస్టర్ గారు రోజు వస్తున్నాడు, శుభ్రంగా ఏమీ అంటున్నా, శుభ్రంగా అడుగుతున్నారు, చూస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, ఏమి అయినా తాగుబోతుడికి ఇంకా ఎక్కువగా మందిరాన్ని పాడు చేస్తున్నాడు. ఆ బాగా తాగి వచ్చి అక్కడనే కప్పుకుంటున్నాడు, అక్కడనే చంద్రబాబుగా చేసి పాటు చేస్తున్నాడు. పాస్టర్ గారు అయితే ఏం చేస్తున్నాడు, రోజు శుభ్రంగా గడుపుతున్నాడు, నేర్చుకుంటున్నాడు, ఒక్క మాట కూడా ఒక రోజు ఏమంటే తాగిపోతున్నాడు, ఎక్కువగా తాగి తలదిరిగి రోడ్డు మీద కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవాలి. అందులో పాస్టర్ గారు బైక్ మీద కూర్చొస్తుంటే అరే మా ఇంటి పక్కన ఉండాలి కదా అని అనుకున్నాడు. వాస్తవానికి కోపం రావాలి, మీరు తాగి మందిరాన్ని తోడ చేస్తున్నాడు, మీరు ఇంతే కావాలి అని అనుకోవాలి. కానీ ఆ పాస్టర్ గారు ఏం చేశారు, ప్రేమలో దగ్గర లేపి కాబట్టి ఆ దుకాణంలో నీళ్లు పెట్టి లక్ష్మీ దాపించి శ్యామగా బండి మీద ఇంటికి తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టి భార్యకి తల్లిదండ్రులకు అక్కడ చెప్పారు. తర్వాత తెలిసింది ఎవరి తెచ్చారంటే ఆయన పాస్టర్ గారి మీద తెచ్చారు, లేకపోతే నువ్వు అక్కడ నుంచి వచ్చిపోయేవాడు అని భార్య తల్లి అయ్యో ఎంత వాడినా ఎంత దుర్మార్గున్నా, నేను ప్రతిరోజు మందిరాన్ని పాడు చేస్తున్నాను, ప్రతిరోజు ఆ మెట్లను శుభ్రం చేయకుండా శుభ్రం చేసిన వాటి మీద ఉమ్మూస్తున్నానే, ఎర్రగా వాడు చేస్తున్నానే. అయినా కానీ నా మీద అంత ఉపకారం చూపించిందా, నా మీద అంత కనికరం చూపించినా, అంత ప్రేమ చూపించినా పాస్టర్ గారిని వెంటనే వచ్చి పాస్టర్ గారి కాలం మీద పడి అయ్యారు దండం పెడతాయా, క్షమించాయా, నేనయ్యా రోజులు పాడు చేసేది, అయినా వేరే నన్ను ప్రేమించారయ్యా, ఏం చేయాలయ్యా అంటే పాస్టర్ గారు అంటే అన్నారు, నువ్వు ఏం చేయాలన్నా నువ్వు తాగుడు మానేయి, ఆ జనతా కిల్లు మానేయి, మందిరంలో కూడా శుభ్రంగా ఏసుక్రీస్తున్నావు అనుకో, బాప్తిసం తీసుకో, నువ్వు డబ్బులు అక్కర్లా, నువ్వు అక్కర్లా, నువ్వేమి ఇచ్చినా నాకు అక్కర్లా, నువ్వే మారు, నువ్వు వ్యసనాన్ని మార్చుకొని చెబితే వెంటనే రక్షణ ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇటువంటి ఉపకారం అంటే సేవకులు ఉపకారం చేస్తా ఉన్నారు, ఏసుక్రీస్తున్న మీద బిడ్డలు ఉపకారం చేస్తారు. నువ్వు నా మీద ఉపకారం చేసావయ్యా, నేను కూడా ఇతరులకు ఉపకారం చేసేటట్టు చేసావయ్యా. మనం ఆలోచించాలి, ప్రభా నువ్వు మహోపకారం అయ్యా. మహోపకారం ఇస్తే చెప్పేసి 2వ అధ్యాయం ఆలోచన చేస్తే చెప్పేసి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమంట క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం, ఆయన మనకు చేసిన ఉపకారాన్ని మనం కూడా ఇతరులకు చూపించాలి, మనం కూడా ఇతరులకి ఉపకారాలు చేయాలి, మన శత్రువులను కూడా ప్రేమించాలి. ఆపదలో ఉంటే అన్ని మర్చిపోవాలి, వాళ్ళు మనకేం చేశారో మర్చిపోవాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమించాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించాడు, మహోపకారం చేశాడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి. 3వ ఆరాధించుకుందాం. చివరిగా 3వది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడే యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను ఆయన ఎందుకు చేయబడట్లా, ఆయన ఎందుకు విడిచిపెట్టట్లా, ఆయన ఎందుకు ఇంత దుర్మార్గమైన పాపులమైన దుష్టమైన భ్రష్టత్వంలో ఉన్న ఎందుకు జరుగుతుందంటే శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. 1వ కారణం. 2వది మహోపకారిగా ఉన్నాడు. 2వ కారణం. 3వది ఏంటంటే కనికరము కలిగిన చెయ్యి విడిచిపెట్టడం. చెయ్యి విడిచిపెట్టడం ఆయన కనికరము కలిగేవాడు. ఒక ఆయన యెరూషలేము నుంచి వెళ్ళిపోకపోతున్నాడంట.
వస్త్రాలు కూడా వేసుకున్నారు. తన ఊపిరితో వదిలిపెట్టిపోయారు. యాజకుడు వచ్చాడు, కొన్ని నాకెందుకు అనుకున్నాడు. లేమిడు వచ్చాడు, నాకెందుకు అన్నది అంటుకొని వారి కులం వేరు నా కులం వేరు అనుకున్నాడు. అంతలోకే సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? జారిపడి, అక్కడ రాయబడింది జారిపడి దగ్గరకు పోయి ఆ గాయాలను కట్టి శుభ్రం చేసి నూనె రాసి ఏం చేశాడు చెప్పండి? వాహనం మీద ఎక్కించుకొని కోటకుల వారి ఇంటికి తీసుకెళ్ళి కోటకుల వాడికి అప్పు చెప్పి, ఇదిగో నేను మరలా వస్తా, ఏం ఖర్చు అయిందో చెప్పి మరలా వచ్చేస్తా. ఎవరో కాదు, ఎవరో ఆ వ్యక్తి నువ్వు. దొంగలు దోసుకున్నారు, సైతాన్ని దోసుకుని మన ప్రాణంతో వదిలిపెడితే మంచి సమయంలాగా యేసుక్రీస్తు వచ్చాడు. జారి పడ్డాడు, మన గాయాలను కట్టాడు, మన వాహనం మీద ఎక్కించుకున్నాడు. కోటకుల వారిని తీసుకెళ్ళాడు. ఏమిదా కోటకుల వారిని చెప్పండి? ఏమిదా కోటకుల వారిల్లు? దేవుని మందిరమే. కోటకుల వారిల్లు దేవుని మందిరమే. కోటకుల వాడికి అప్పచెప్పాడు. ఎవరా కోటకుల వాడిని? దేవుని సేవకుడు. మళ్ళీ అంటున్నాడు కదా, మరలా వస్తా, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, నీకేం కావాలో నీకు ఇస్తా. ఈరోజు దేవుని మందిరమే కనిపించాడు, కోటకుల వాడిని ఇచ్చాడు, మరలా వస్తానన్నాడు. ఎందుకంటే ఆయన జారి పడిన కార్యక్రమం కలిగిన దేవుడు. ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎన్నిసార్లు దూరంగా ఉన్నా తప్పిపోయిన కుమారులాగా దారి తప్పి మన భాగం మనం తీసుకొని పందులు తినేపట్టు కూడా దొరకలేదంట. డబ్బంతా ఖర్చు చేశాడు, డబ్బంతా ఖర్చు చేశాడు. ఖర్చు అయినా కూడా డబ్బులు పందులు పెట్టుకోలేకపోతే పందులు కూడా ఎలా పెట్టుకున్నాడు? పందులు చుట్టూ మాకోసిన ఆహారాన్ని నువ్వుందా అని పందులు కూడా ఎలగొడితే అనుకున్నాడు. అదే నా తండ్రి దగ్గర కూలీలు కూడా హాయిగా బతుకుతున్నాడు, నాకేంటి ఈ పరిస్థితి? వచ్చాడు, అక్కడ ఏం చేశాడు తెలుసా? జాలి పడ్డాడు, కనికరం పడ్డాడు, చేతి చాపి ఆహ్వానించాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు. నీలా పరిస్థితి కూడా అదే, జాలి పడ్డాడు, కనికరము చూపించాడు. ఆ కనికరం ఏంటంటే మితి లేని కనికరం. కనికరానికి కూడా పత్రం ఉంది, మితి లేని కనికరం అంట. కీర్తన 119, 156, కీర్తనలు 119, 156. యెహోవా నీ కనికరము మితి లేనివి. ఆయన కనికరాలు మితి లేని కనికరాలు అంట. కొంతమంది చేస్తారు కదా, దానం చేస్తా ఉంటారు, మన పోతున్నారు, వాళ్ళ ముందు కూడా తీసుకొస్తారు. ఒకసారంట శిబి చక్రవర్తి దగ్గరికి దానం కోసం పోయాడంట. అంతా ఇచ్చిందంట, అంతా అయిపోయిందంట. అయితే నా దగ్గర ఏమి లేదు అంటే, ఏమి లేదు అంటే నువ్వు మాంసం 1 కేజీ మాంసం కోసి నాకు అంటే వెంటనే కోసి దానికి కత్తి పట్టుకొని సిద్ధపడ్డాడంట. అక్కడికి పోయాడు, నా దగ్గర ఏమి లేదుగా, ఉందా, నా ఆస్తులు అయిపోయినాయి ఉందా అన్నాడు కదా. ఇలా తీసుకో, కత్తి తీసుకో, 1 కేజీ మాంసం తీసుకో. వచ్చిన వ్యక్తి వెంటనే ప్రత్యక్షమైపోయి అన్నాడంట, నువ్వు దానం చేస్తావో లేదో తెలుసుకోవడానికి వచ్చా, నువ్వు దానం వేరు స్వరకర్ణాన్ని గుర్తుంది నీకు, నీ దానాన్ని చెక్ చేద్దామని వచ్చా, నువ్వు గెలిచావని ఇంకా ఆయన కోల్పోయినన్ని ఇచ్చాడు. పుస్తకాలు చదువుకున్నాయని శివి చేస్తాడు. మరి ఈ లోపల ఒక మనిషి మితి లేని కనికరం చూపిస్తే పరమున్న దేవుడు ప్రపంచం మానవాళ్ళ కోసం మితి లేని కనికరాన్ని చూపించాడు. గుచ్చబడ్డాడు, చేతులు తలలో మేకులు, తన మీద ముండగేడు, పక్కన పళ్ళు. మితి లేని కనికరం కాబట్టి తనను తానే బలిగా అర్పించుకున్నాడు, తను తానే సజీవ యాగంగా అర్పించుకున్నాడు. నీకోసం నా కోసమే ప్రేమించాడు. శత్రువులను కూడా చూడాల, దుష్టులను కూడా చూడాల. తండ్రి మీరేం చేస్తున్నారు, ఇవన్నీ క్షమించు అన్నాడు. మనుషులనే క్షమించు అన్నాడు. కత్తి పట్టుకొని ఆయన మీదకి వచ్చిన వాళ్ళని చెవికి నా పేతులు తెగలిగితే ఆ చెవిని అతికించాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా కదా. నీ మితిలేని కనికరాలు, మితిలేని కనికరాలు చూపించాలి కదా. ఆ రోజు లోతు కుటుంబం అగ్నికి ఆవునే ఆ సులభ పట్టణంలో ఉంటే ఆయన కనికరము చొప్పున లోతు కుటుంబాన్ని బయట తీసుకువచ్చాడు. ఆయన కనికరం చొప్పున కుష్టి వ్యాధి వాళ్ళ మీద కనికరం చూపించాడు, గుడ్డి వాళ్ళ మీద కనికరం చూపించాడు. పట్టు స్వార్థ 34 చదువుతానని, పట్టు స్వార్థ 20:34. కాబట్టి యేసు కనికరపడి
కన్నులు యేసు కనికరపడి వారి కన్నులు ముట్టును పుస్తకం అంతటి అదేవిధంగా మార్క్స్ వార్త 1:40 మార్క్స్ వార్త ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి గుడ్డివాళ్ళను బాగు చేశారు, దుష్టులను బాగు చేశారు. ఈరోజు పాపాత్మైన దుర్మార్గులైన నిన్ను కూడా బాగు చేశాడు. పాపకు కన్నులుంటే గుడ్డివాళ్ళ తెరవబడుకుంటే నీ కన్నులు నా కన్నులు కూడా తెరిచాడు. కుష్ఠవ్యాధితో మూలుగుతున్నాం, దేవుని మందిరం యొక్క కుష్ఠవ్యాధి కలిగి ఉంటే ఆ కుష్ఠవ్యాధి యొక్క తీసేసి కన్నులు నడిపించారు. ఒకప్పుడంట కనికరం లేదంట. 1:2 చూస్తే 1:2 ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు ఒకప్పుడు కనికరం లేదు, ఇప్పుడేమో కనికరపడ్డారు. శాశ్వత ప్రేమ చూపించాడు, ఇంకా మహోపకారిగా ఉన్నాడు, ఇంకా కనికరపడ్డాడు. కుటుంబాలలో తగ్గిపోతే బాగు చేస్తాడు. సమయంలాగా వచ్చి దారిన పడిన మనల్ని ప్రాణులతో మనల్ని జారిపడి లేపి కుటుంబాలను తీసుకెళ్లి కుటుంబాలు చెప్పి మరలా వస్తాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఉంచాడు, మరలా వస్తాడు, తీసుకువెళ్తాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా, నిరీక్షణ చెందే బిడ్డగా మనం తయారు చేస్తున్నాడు. నువ్వు మరలా వస్తాడు, నన్ను విడిచిపెట్టలేదయ్యా, కనికరం చూపించావు, భగవంతుడాలను చూపించావు, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు. ఆయన అంతమాత్రమే కాదు, ఆయన మరలా వస్తాడు, ఈ రాజ్యంలో తీసుకెళ్తాడు. అందుకే నేను స్థుతిస్తున్నా, నీ రాకడ వచ్చేదాకా నేను ఈ విధంగా ఆరాధిస్తూనే ఉంటాను. మీరెల్లప్పుడు యెహోవాను ఎప్పుడు కూడా స్థుతించబడగా చేసుకున్నావయ్యా. అందుకే నేను ఆరాధిస్తున్నాను. ఆరాధన చేద్దాం, ఆరాధనలు చేద్దాం. దేవుడి చిన్న మాటలు దేవుడి